ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. ఈ వేసించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిది. వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి విధేయులమై నిలచియుందుము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయుండగా, త్వరగా రానయుండగా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించేదను. ఇది దేవుని వాగ్దానం అండి. సమస్త జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని దేవుడే చెప్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దామా? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు రాకడ దినాలలో మనం ఉన్నామండి. సిద్ధపడండి, బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించడానికి నాయన సమర్థులమైన దేవానికి స్తోత్రములు. ఇంటిన బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి వాళ్ళని ఆశీర్వదించి నీ రాజ్యానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.